అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వీళ్ళకు. మనం అందరం ఏం ఆలోచిస్తామంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం, కానీ ఇంకా 2 ఏళ్ళు 24, 25, 25, 26 ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ 22,112 కోట్లు మనం తీసుకుంటే 5 ఏళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత 62,000 కోట్లు 14th, 15th డ్రా చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్ళకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది, ఎంత తెలివిరా వీళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు. అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం, ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు ఇచ్చినటువంటి విజ్డమ్ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రైట్ డెసిషన్ 21 మందిని గెలిపించడం. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలు నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు. అది ఈరోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు. కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ మార్చేయడం, 22A మార్చేయడం, ఇవన్నీ కూడా 60% ఇవే ఉన్నాయి. పక్క వాటర్ సెక్యూరిటీ, దీన్ని కూడా ఆలోచిస్తున్నాం. పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో దెన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా వ్యవసాయం, దీని మీద మీరు అగ్రిటెక్ వెళ్దాం, కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గించండి, ప్రొడక్షన్ పెంచడం, ప్రొడక్టివిటీ పెంచడం, ఏం చేయగలుగుతారో అన్నీ చేసి అగ్రికల్చర్ని రివైవ్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అల్టిమేట్గా లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఇండియా లాజిస్టిక్స్ కాస్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ 8%. మనం ఆ లెవెల్లోకి ఎందుకు పోలేమని అడుగుతున్నాం. ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాజిస్టిక్స్ కాస్ట్ని మనం ఎక్కడిక్కడ వర్కౌట్ చేయాలి. అదే సమయంలో ఎనర్జీ ఫ్యూయల్ ఆప్టిమైజేషన్, అందుకనే ప్రతి ఒక్క వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోవడం, సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, ఇవన్నీ కాంబినేషన్ తీసుకెళ్ళడం, 2 విధాల వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయడం. రెండోది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చేయగలిగితే మనకు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రోడక్ట్ పర్ఫెక్షన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్ స్టాండర్డ్ ఆర్ అదర్వైజ్ చాలా తక్కువ క్వాలిటీ ఉండడం, ఇవన్నీ ఉన్న ఏ ప్రోడక్ట్ కావచ్చు, అది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఐటీ కానీ ఏదైనా సరే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఒకటని కాదు, మీరు అనునిత్యం మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తారు, ఈ గోల్స్ అన్నీ కూడా చూసుకొని ఏఐ కానీ, టెక్నాలజీ కానీ, అనుసంధానం కానీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ, డ్రోన్స్ ఉపయోగించడం, సీసీటీవీ కెమెరాస్, మీ యొక్క సెటిలైట్, ఐఓటీస్ అన్నీ అనుసంధానం చేసుకొని మనం ట్రూత్కు దగ్గరగా రియల్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రియల్ టైం సొల్యూషన్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ విషయంలో మీకు అందరూ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్
ఇది కూడా చాలా భయంకరంగా తయారైంది. 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో లెగసీ గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఉంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొని 100% క్లీన్ విలేజెస్, క్లీన్ టౌన్స్ ఇది అవర్ కాన్సెప్ట్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 మీరు చేసుకుంటూనే ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు కొత్తగా ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నాం. ఎయిదర్ IVRS కావచ్చు, లేకపోతే క్యాటీ కావచ్చు, అంటే టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే క్యాపీ కావచ్చు, ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో వచ్చే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని సెంటిమెంట్ అనాలిసిస్ కావచ్చు. ఇవన్నిటికి వెళ్తున్నాం. అవన్నిటికి వెళ్ళినప్పుడు ఏ జిల్లాల్లో ఏ కలెక్టర్ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎంత ఎఫిషియెంట్గా ఉన్నారు అనేది కూడా వస్తుంది. ఏ ఇష్యూలో ఫెయిల్ అయ్యారని కూడా వస్తుంది. అది కూడా మేము అనలైజ్ చేస్తున్నాం. మీరు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు అనలిటికల్గా మీరు కూడా ఆలోచించుకుంటే పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ అవర్ కన్సర్న్. మనం మంచి పనులు చేస్తున్నాం, ఎందుకు ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేయడం లేదు? రెండోది, మనం చేసే పని ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా లేదా? రెండోది, మన బిహేవియర్ కూడా మ్యాటర్స్. మీరు ఒక పని చేసి మీరు చాలా ఎగోయిస్టిక్గా ప్రవర్తించారంటే ఆటోమేటిక్గా చేసిన పని పోయి నష్టం వస్తుంది. దీస్ వేర్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి వస్తే మీరు ఆలోచించుకోవాల్సింది, ఏదో వాళ్ళు గతి లేక వచ్చారు, లేకుంటే ఎందుకో వచ్చారు, నాకేంటనే యాటిట్యూడ్ కాకుండా ఈజ్ ది స్టేక్ హోల్డర్, ఈజ్ అవర్ స్టేక్ హోల్డర్. మీకు కానీ నాకు కానీ మన స్టేక్ హోల్డర్ అతనే. అతని కోసం సర్వీస్ చేయడానికి వీఆర్ ఆల్ హియర్. యాజ్ మినిస్టర్స్ మేము వచ్చామంటే డెమోక్రసీలో పబ్లిక్ గవర్నెన్స్ కోసం ఆమోదించి మామూలు పంపించారు. యాజ్ బ్యూరోక్రట్గా మీరు అందరూ వచ్చారంటే పీపుల్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేసే దీంట్లోనే మనందరం కూడా ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం మాట్లాడతాం. ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదైతే బ్యూరోక్రటిక్గా కాదు, హ్యూమన్ యాంగిల్లో ఆలోచించండి. ఆల్ కలెక్టర్స్ అనుకుంటే ఇది సాధ్యం. రాష్ట్రం తర్వాత జిల్లా యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఓన్లీ 7 కాన్స్టిట్యున్సీస్ యువర్ టెరిటరీ. ఒకప్పుడు 18, 19 ఉండేటివి, ఇప్పుడు 7 ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ 7 కాన్స్టిట్యున్సీలు నర్చర్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ పెద్ద కష్టం కాదు. మీకు డౌన్ బిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది, సచివాలయాలు ఉన్నాయి, లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకొక పక్క టెక్నాలజీ ఉంది. ఈ 2 అనుసంధానం చేసుకోగలిగితే పనిచేయడం పెద్ద కష్టం కాదు, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం అంతకంటే కష్టం కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చేసే పని వల్ల ఎంత ఫలితాలు వస్తున్నాయో 80-20 పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అయ్యేది ఏంటంటే, కలెక్టర్స్ అందరూ మీ సమర్థతతో ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్సలెంట్ పాలసీస్ మేము ఇచ్చినా, డిపార్ట్మెంట్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయినా, లాస్ట్లో జిల్లా వారుగా అమలు చేసేది మీరు చేస్తారు. కాబట్టి నెక్స్ట్ లేయర్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్, కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిదర్ లా అండ్ ఆర్డర్, ఆర్ డెవలప్మెంట్, ఆర్ వెల్ఫేర్, ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎనీథింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు దాని మీద పోటీ పడే పరిస్థితి రావాలి. దాని మీద ఇక్కడ ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్. లెర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ లాంగ్. మనం నేర్చుకున్నది కానీ మీరు అమలు చేసే అవకాశం మీ కలెక్టర్స్కి ఉంది. ఈరోజు సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు అమలు చేయగలుగుతారు. మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు అమలు చేయగలుగుతారు, క్యాబినెట్లో కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. వైరస్ కలెక్టర్ మీరు అమలు చేసి బెస్ట్ ప్రాక్టీస్ వేరే కలెక్టర్స్ కూడా అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా దాన్ని వేరే కలెక్టర్స్ అమలు చేస్తారు. దట్ ఈస్ వేర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్, లెర్నింగ్ ఈచ్ అదర్.
ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఒక పక్క ప్రోగ్రెస్, ఒక పక్క సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంకొక పక్క పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. వాళ్ళు అది లేకుండా మేము ఇట్లనే ఉంటాం, మేము ఎరాటిక్గా ఉంటాం, మనం ఎవ్వరం కూడా పెత్తందారులం కాదు. మనకు పేద ప్రజలకు సేవకులుగా ఉంటూ వాళ్ళ యొక్క మంచెడులు మనం కానీ ఇచ్చేయగలిగితే దానివల్ల చాలా ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత మునిపే కేశవ్ గారు అన్నట్టు ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవ్రీథింగ్, బీ క్లియర్. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకటే ఆలోచిస్తున్నాం, సొసైటీ ఫస్ట్, పీపుల్ ఫస్ట్. ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం, ఆ డైరెక్షన్స్ ఆలోచిస్తున్నాం. మీకు ఒకటే చెప్తున్నా, డబ్బులు లేవని అభివృద్ధి ఆపేయద్దండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. కమ్ బ్యాక్ విత్ ఐడియాస్. వన్ ఐడియా విల్ చేంజ్ టోటలీ. అటు కాబట్టి దీనికి డబ్బులు లేవు కాబట్టి గుంతలు ఎట్లా ఉంటాయి అంటే ఇంకా గుంత పెరుగుతుంది. మొన్న మీరు చూశారు, మా దగ్గర డబ్బులు లేవు. డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్లో డబ్బులు లేకపోతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తే ఆ డబ్బులు ఇచ్చి రెండో బిల్లు తెప్పించి కొద్దిగా ముందుకు పంపించాం. అదే మరి రోడ్లకు డబ్బులు లేకపోతే 820 కోట్ల రూపాయలు ఇక్కడక్కడ ఇచ్చి అన్ని ఇచ్చి ఒక టార్గెట్ బెట్ చేశాం. ఇట్లా ఎవ్రీథింగ్ వీలైనంత వరకు తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆల్ ప్రాబ్లమ్స్ విల్ హంట్ us.